రాబోయే గ్రామ పంచాయతీ మండల ప్రజా పరిషత్ జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీలు గెలవాలని, తమ పార్టీకి చెందిన అభ్యర్థులే ఆయా పదవులకు సంబంధించిన సింహాసనాలను అధిష్ఠించాలనే లక్ష్యంగా రాజకీయ పార్టీలు నూతన మండల గ్రామ పార్టీల అధ్యక్ష పదవులకు నియామకాలు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా విసన్నపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓలేటి దుర్గారావు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అదే బాటలో భాగంగా విసన్నపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణకు ఇవ్వనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే బాటలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కూడా ఎవరూ ఊహించిన వ్యక్తి సీనియర్ నాయకునికి ఇచ్చే అవకాశం ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. దాని మూలాన పోల్ మేనేజ్మెంట్లో అపార అనుభవం కలిగిన ఆయన గతంలో ఎన్నో ఎలక్షన్లలో ఆయన రాజకీయ చాణక్యతతో విజయం ఆ పార్టీకి చేకూరే విధంగా పావులు కదపడంతో భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేందుకు వీలుగా రాజకీయ గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకొని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నాయకునికి ఒకరికి ఇచ్చే అవకాశం ఉంటుందని సర్వత్రా వినిపిస్తుంది. ఎవరు ఊహించిన వ్యక్తి, అజాత శత్రువు, అందరికీ కావాల్సిన వ్యక్తి, పార్టీలో అందరూ గౌరవించే మహోన్నతుడు, ఆయన మాటే శాసనంగా నడిచే విధానంలో పార్టీ నడుస్తూ ఉండటంతో ఆయనకి మండల పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూద్దాం.